ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బావా, నువ్వేంటి బావా హాస్పిటల్లో? ఈ ప్రశ్న నేను అడగాలి, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? చెకప్ చేయించుకుందామని వచ్చాను బావా. చెకప్పా? ఏం చెకప్? అంటే బావా, మరేమో నేను నెల తప్పానేమో, నువ్వు తండ్రి కాబోతున్నావేమో అని నాకు అనుమానంగా ఉంది బావా. షడప్! ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు మన మధ్య ఏం జరిగిందని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అంటే మొన్న నువ్వు నిద్రలో నా మీద కాలేసావు కదా, అప్పటి నుంచి నాకు ఒకటే వేవిళ్ళు వాంతులు. నువ్వు నాటకాలు ఆడుకో. లేదు బావా, నేను డాక్టర్ గారు, నేను నాటకాలు ఆడుతున్నాను అంటున్నారు. ఈయన మా ఆయన. కాపురం అన్న తర్వాత ఆడవాళ్లు నెల తప్పడం కామనే కదా డాక్టర్ గారు? అవును, కామనే. చూసావా బావా, డాక్టర్ గారు కూడా చెప్తున్నారు. ఇంతకు రిపోర్ట్స్ ఏమొచ్చాయి డాక్టర్ గారు? పాజిటివా నెగటివా? ఒకవేళ పాజిటివ్ వస్తే మాకు ఎవరు పుట్టొచ్చంటారు? అమ్మాయా అబ్బాయా? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదమ్మా. క్లియర్గా చెప్పండి. సార్, ఈవిడ అలాగే మాట్లాడుతుంది సార్, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. ఓ, నేను చెకప్ చేయించుకుంది ఈయన దగ్గర కాదు బావా, లేడీ డాక్టర్ దగ్గర. చూడు భూమి, నువ్వు మళ్ళీ ఏదో కొత్త నాటకం మొదలు పెట్టావని నాకు అర్థమైంది. నేను ఈ హాస్పిటల్ మీద దృష్టి పెడతాను. ఈ నాటకం ఏంటో, అందులో నువ్వు వేస్తున్న పాత్ర ఏంటో అన్నీ బయట పెడతాను. అప్పుడు చెప్తా నీ సంగతి. అమ్మయ్యా! అత్తయ్య, అత్తయ్య, ఆయన వెళ్ళిపోయారు, లేవండి అత్తయ్య. బావకి నా మీద అనుమానం వచ్చేసింది అత్తయ్య. నేనంతా విన్నాను భూమి. మనం ఇంకా ఇక్కడే ఉంటే బావ మనల్ని పట్టుకుని మావయ్య గురించి తెలుసుకునే ప్రమాదం ఉంది అత్తయ్య. ఆయన అనుమానం పెరగకుండా ఉండాలంటే మనం ఇంట్లోనే ఉండాలి. మరి మీ మావయ్య సంగతి ఏంటి? ఏముంది అత్తయ్య, మనకి భగవంతుడిచ్చిన డాక్టర్ గారు ఉండనే ఉన్నారు కదా, పోలీస్ కేసు లేకుండా చూసుకున్నారు. మావయ్యని జాగ్రత్తగా చూసుకోమంటే చూసుకోరా ఏంటి? ఆయన ఎంత డబ్బు కావాలంటే అంత ఇచ్చేద్దాం అత్తయ్య. కానీ మనం ఒక పని చేద్దాం. ఇలా ప్రతిరోజు కాకుండా 2 రోజులకు ఒకసారి వచ్చి మావయ్యని చూసుకున్నామనుకో, అది సరిపోతుంది. అదే మంచిదనిపిస్తోందమ్మా. నిజంగా ఆ డాక్టర్ గారు మనకు భగవంతుడిచ్చిన డాక్టర్ గారే. సరే అత్తయ్య, పదండి వెళ్దాం.
నువ్వు నన్ను వదిలిపెట్టి దూరంగా వెళ్ళాననుకుంటున్నావేమో. ఇదిగో ఈ రూపంలో నువ్వు నా దగ్గరగానే ఉన్నావు నాన్న, దగ్గరగానే ఉన్నావు. నాకు ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు, నీకు తెలుసు కదా నాన్న. నువ్వు తప్ప నాకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరున్నారు నాన్న? నన్ను ఒంటరిగా వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు నాన్న? ప్లీజ్.